నమస్తే అమ్మా. ఏమ్మా బాగున్నారా? అలా అందువరా కమ్ ఇదన్నా ఇల్లు రండి. ఏంటమ్మా ఇక్కడ నీ పేరేంటి బా? సరే, ఏం చేస్తామా నువ్వు? ఫుడ్ వర్క్ చేస్తాము. కార్పెంటర్. ఇప్పుడు డైరెక్ట్గా పైప్ లైన్ తీసుకొచ్చారా? వాళ్ళు ఓనర్స్ ఉంటామనండి. రెండు మీరే పక్కన కంపెనీ వాళ్ళు కూడా మీరు ఈ పక్కన కలెక్టర్ కంపెనీ వాళ్ళు కూడా రండి. ఏంటా ఇప్పుడు డైరెక్ట్గా పైప్ లైన్ తీసుకొచ్చారా? పైప్ నుంచి మీటర్ పెట్టారు. మీటర్ పెట్టడం వల్ల వీళ్ళంతా యూజ్ చేస్తున్నారు, దాన్ని బట్టి బిల్లింగ్ అనేది వస్తుంది. ఆ మీటర్ నుంచి డైరెక్ట్ హౌస్ కనెక్షన్ అప్లై చేసుకుంటారు. నీకేం చెప్పారమ్మా ఇప్పుడు? ఏం చెప్పారు? ఏం చెప్పారు గ్యాస్ వాళ్ళు? ఆన్ చేయి. కాఫీ పెట్టలా? ఉందా? కాఫీ ఉందా? పాలు ఉన్నాయా? తీసుకోండి. టీ తీసుకో కొద్దిగా. Two security, one there, and outside. It's very secure and safe fuel. సారీ, ఒక క్లాత్ అవుట్ తీసుకోము. తీసి పర్లేదు. The gas is lighter than air, so it does disperse. No accumulation. Absolutely safe fuel. పర్లేదమ్మా. ఇది తీసుకోమ్మా. What is the cost difference between the two? So, as such, it is 10% cheaper what we are supplying than LP. Exactly. Even saving everything, how much it costs? ఎంత ఏమంటావమ్మా? ఒక స్పూన్, 2 స్పూన్ల సరిపోతుందా? ఓకే. నీళ్ళు అక్కర్లేదమ్మా? పర్వాలేదు. ఓకే సార్, పౌడర్ సరిపోతుందా? ఓకే అమ్మా. మీకేం చెప్పారమ్మా వీళ్ళు కంపెనీ వాళ్ళు? ఎప్పుడు 24/7 అందుబాటులో ఉంటుంది. అంటే మంట చెలరేగేది అలాంటిదంటే ఏం ప్రమాదాలు జరగవు. కరెంటు బిల్లుకి ఎలా బిల్లు వస్తుందో అలాగే దీనికి ఈ పైప్ లైన్ కూడా బిల్లు వస్తుంది సార్. గ్యాస్ కి 1,114 రూపాయలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం సార్. ఈఎంఐ చేసుకున్నారు. ఈఎంఐ చేసుకున్నాం సార్ 250 మంత్లీ. మనకు వచ్చే బిల్లు కాకుండా హాట్గా ఉందనుకుంటా. యూ కెన్ రిమూవ్ చేసి. వెరీ హాట్ అయినట్టు. పట్టుకోమ్మా. పల్ల
షుగర్ కొద్దిగా అమ్మా కలిపెట్టి కలపండి. ఉండలే మంత్రి గారు రామ్మ, నువ్వు తీసుకుందరా, నువ్వు తాగుదరామ్మ నీకు. ఇంకేటా నువ్వు ఇంకో గ్లాస్ తీసుకో. ఇట్రా, నువ్వు తీసుకో, పట్టుకో. ఇప్పుడు ఎట్టుందో చూడాలమ్మా, టెస్ట్ చేయాలా కాదమ్మా. నేను పెట్టిన టీ ఎట్టుందో రండి. రామ్మా. ఇప్పుడు దీనివల్ల మీకు లాభమేనమ్మా. ఈ ఊర్లో ఎన్ని కనెక్షన్స్ ఇచ్చారు ఇప్పటికి? హౌ మెనీ కనెక్షన్స్ గివెన్ ఇన్ ది in Tirupati or this in Tirupati? Tirupati, we have just started with pipeline system now. 5,000 houses are already connected. And after this connection, maybe 100,000 connection can do your support now. We can do 1 lakh connections in Tirupati. What is the cost difference will come? Sir, we will offer 10% discount. Raya Srinivas, ఈ పక్కన ఇది చంద్రగిరి కాన్స్టిట్యున్సీనా? ఓ, ముగ్గురు ఎమ్మెల్యేలు అయ్యారు ఇక్కడ. తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట, కాళహస్తి. మామూలు ఎల్పిజి సిలిండర్ బట్టి మనకి 839 రూపాయలు. యావరేజ్ ఆఫ్ ఫ్యామిలీ ప్లస్ 4 హౌస్ 4 మెంబర్స్ ఇన్ ఫ్యామిలీ తీసుకుంటే సంవత్సరానికి 4 సిలిండర్స్ అలా వాడుతున్నాం. దాన్ని చూసుకుంటే 5,400 మనకి యావరేజ్గా. ఇది ఎంత అవుతుంది? ఇది ఎంత అవుతుంది సార్? 3,372 అవుతుంది సార్. మనకు ఆలస్యంగా చూస్తే సార్ 2 మెంబర్ ఫ్యామిలీకి 4 మెంబర్ అయితే 5,058 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ కొద్దిగా తక్కువ, ఒక 5% తక్కువ అవుతుంది. కానీ దీనికి వేరే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి సార్ మనకి. ఎందుకంటే కంటిన్యూస్ సప్లై ఉంటుంది, ఎప్పుడెప్పుడు రీఫిల్ చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ బుకింగ్ చేసి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ప్రమాదం కూడా చాలా తక్కువ. అంటే ఫైర్ యాక్సిడెంట్ లాంటి ఛాన్సెస్ ఆర్ వెరీ వెయిట్ చేయాల్సిన పని ఉంటుంది సార్. ఇప్పుడు బీపీఎల్ ఫ్యామిలీస్ ఇయర్లీ 3 సిలిండర్లు ఎంత ఇస్తున్నాం అంటే వాళ్ళకి ఇచ్చేస్తే ఏమవుతుంది? అలా చేస్తే సార్ అదే బెటర్ సార్. అలా చేస్తే అంటే అలా మనం 3 సిలిండర్ మనం ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి వీళ్ళకి కూడా ఆ డబ్బులు ఇస్తే ఏమవుతుంది అంటే, ఇదే బెటర్, ఇదే తక్కువ. 3 సిలిండర్లు ఇస్తున్నాం, నెలకు ఎంత అవుతుంది? 3,800 2,400 రూపాయలు ఇస్తున్నాం. 2,400 ఇంకొక 60 రూపాయలు, 2,460 రూపాయలు ఇస్తున్నాం. 2,500. ఆ 2,500 ఇస్తే దీన్నే మీరు ఆడుకుంటే ఇంకా ఈజీ అవుతుంది కదా మీకు. లేకపోతే మీకు నష్టం వస్తుంది కదా. యా, దాన్ని వర్కౌట్ చేయాలి బీపీఎల్ ఫ్యామిలీస్ అని. ఓకే మా గుడ్. ఎట్లా గ్యాస్ ఇస్తున్నాం అదే ఆలోచిస్తున్నా. మీరు పైప్లో తీసుకుంటున్నారు, మేము సిలిండర్ ఇస్తున్నాం. ఇప్పుడు గ్యాస్ అంతా కూడా మీకు నేరుగా ఇచ్చేస్తే ఆ డబ్బులు మీ బ్యాంకులో వేసేస్తాం. అప్పుడు మీకు ఈజీ అవుతుంది కదా. నువ్వేం పని చేస్తున్నావు? కార్పెంటర్ పని దొరుకుతుందా? ఎన్ని ఆవులు ఉన్నాయి? ఎక్కడ మేపుతావు దాన్ని?
టౌన్స్లో ఆవులు మేపితే లాభసాటిగా ఉందా? కాదు, నువ్వు టౌన్ కదా ఇది, మరి పాలు అమ్ముకోవాలి సార్ అక్కడ మా ఫార్మర్ ఏమ్మా? ఎంత లీటర్ ఎంత తీసుకుంటున్నారు? మామూలుగా అయితే వీళ్ళు 50 రూపాయలు తీసుకుంటారు. ఎన్ని లీటర్లు వస్తాయి మొత్తం 3 కలిపి? అంటే ఒక 10 అంటే ఒక 5 రూపాయలు వస్తుంది. ఖర్చు ఎంత పోతుంది నెలకు? నీకు గడ్డి ఎలాంటి గడ్డి వస్తుంది? ఎక్కడ కొంటున్నావు? పొలం ఉందా? ఎంత దూరం అది? అక్కడి నుంచి తెస్తావు గడ్డి? ఆవులు కూడా అక్కడ పెట్టుకునే కదా. ఇక్కడ వేరే స్థలం ఉంది, వేరే వాళ్ళు తీసుకొని అక్కడ పెట్టుకుంటాం. మా ఇంటి దగ్గరగా ఉంటుంది అంటే ఇల్లు కూడా లేదండి ఇక్కడ. ఇల్లు మీదనేది లేదు సార్, మా అమ్మ ఉండేది, ఇల్లు లేదు సార్. ఇప్పుడు ఇల్లు ఎక్కడ కట్టుకోగలుగుతావు నువ్వు? ఇక్కడ పక్కన ఇంటి జాగా ఉందా? ఉంది సార్. ఇంటి జాగా ఉంది. ఇల్లు శాంక్షన్ చేసి కట్టుకుంటావా? ఇప్పుడు అర్బన్ హౌసింగ్ ఎంత అవుతుంది? అర్బన్ హౌసింగ్ సార్ 2.5 lakhs. PMA పెట్టుకుంటుంది. అదే. 2.5 lakhs. అది కాకుండా ISS నుంచి మళ్ళీ 12,000 సంపాదించారు సార్. అది కాకుండా మీరు 60 మెంబర్స్ సార్, 35,000 మన సబ్సిడీ వాళ్ళు 3 lakhs వరకు ఇచ్చారు. 3 లక్షల్లో కట్టుకోగలుగుతావా? ఓకేనా? ఏంటమ్మా చూస్తున్నావు? ఆశ్చర్యంగా సార్, సార్ మా పక్కన కూర్చోడు. ధైర్యం గడుపు, ధైర్యం గడుపు. అయితే చెప్పు కాదు ఏమ్మా? పిల్లకాయలు అందరూ ఉండేది కష్టం సార్. ఇంత పిల్లకాయలు ఎదురు ఉన్నారు. ఒక పని చేయి, 3 లక్షలు ఇక్కడ ఇస్తారు, నేను 1 లక్ష రూపాయలు సీఎం రిలీఫ్ నుంచి ఇస్తాను, 4 లక్షలు ఇస్తాం, ఒక కట్టేసుకో. ఓకే, అట్లా ఇచ్చేసేయండి, లెటర్ ఇచ్చేసేయండి, కట్టుకుంటాం. కౌన్స్ అడిగారు సార్. ఇంకా ఆవులు కావాలంటే PMEGPలో అది కూడా 2 lakhs అంటే శాంక్షన్ ఆవులకు కూడా ఇచ్చారు, మేపుకోగలుగుతావా? ఓకే, 2 ఆవులు ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు? 4 ఆవులు, తర్వాత ఇల్లు 2 కట్టిస్తారు, కట్టుకొచ్చిస్తాం. రమ్మ. కూడా ఎలిజిబుల్ ఫర్ ఇది కూడా ఒక 1 lakh కూడా చెక్ కూడా ఇచ్చేసేయండి, శాంక్షన్. ఓకే అమ్మా, గుడ్.